ప్రైజ్ ది లార్డ్. ప్రభు యొక్క పరిశుద్ధమైన నామంలో అందరికీ శుభాలు ప్రకటిస్తున్నాను. గతించిన కాలమంతను కూడా ప్రభు మనల్ని అందరినీ కూడా రక్షించారు, కాపాడారు కదండి. అందుకే ఈ రోజున ఈ విధంగా దేవుని యొక్క వాక్యాన్ని మనం వినగలుగుతున్నాం. ప్రతిరోజు దేవుడు ఏదో ఒక వాగ్దానం చేత మనల్ని బలపరుస్తూ ఉన్నారు. ఈరోజు కూడా మనకు ఒక మంచి వాగ్దానాన్ని దేవుడు ఇచ్చారు. వాగ్దానం ఏంటో మనం చూద్దాం. కీర్తనల గ్రంథము 40వ అధ్యాయము 2వ వచనము. నాశనకరమైన గుంటలో నుండి, జిగట గల దొంగ ఊబిలో నుండి ఆయన నన్ను పైకెత్తును. నా పాదములు బండ మీద నిలిపి నా అడుగులు స్థిరపరచెను. హీ లిఫ్టెడ్ మీ అవుట్ ఆఫ్ ద స్లిమ్మి పిట్, అవుట్ ఆఫ్ ద మడ్ అండ్ మైర్. హీ సెట్ మై ఫీట్ ఆన్ ఏ రాక్ అండ్ గేవ్ మీ ఏ ఫర్మ్ ప్లేస్ టు స్టాండ్. హల్లెలూయా. ఈ యొక్క కీర్తన దావీదు రాస్తున్నట్లుగా మనం చూడొచ్చు. దావీదు భక్తులు ఏమంటున్నాడంటే, నేను జిగట కలిగిన దొంగ ఊబిలో ఉన్నప్పుడు, శ్రమల్లో ఉన్నప్పుడు, కష్టాల్లో ఉన్నప్పుడు, ఇక నేను బయటికి రాలేను, నా పని అయిపోయింది అనుకుంటున్న పరిస్థితుల్లో నా దేవుడు నన్ను రక్షించాడు. రక్షించడం మాత్రమే కాదు, ఎక్కడ నిలబెట్టాడట, మరలెన్నడూ కూడా పడిపోకుండా, మరలెన్నడూ కూడా స్లిప్ అవ్వకుండా బండ మీద ఆయన మన అడుగుల్ని స్థిరపరుస్తాడు అని దావీదు భక్తుడు కీర్తిస్తున్నాడండి. ఈ లోకంలో చాలా మందికి మనకి సమస్య వచ్చిందండి, శోధన వచ్చిందండి అని చెప్తే మనల్ని చూసి నవ్వేవారు కొంతమంది ఉంటారు. మన శత్రువులు, అరే బాగానే ఇతనికి శ్రమ వచ్చింది, ఈమెకి ఇబ్బంది వచ్చింది, మంచిగా అయింది అని అనేవాళ్ళు ఉంటారు. మరి కొంతమంది సహాయం చేసే సామర్థ్యం లేదు కానీ సహాయం చేయాలని ఆలోచన చేస్తూ ఉంటారు. మరి కొంతమంది మాకెందుకులే, లేనిపోని చికాకని చెప్పి వదిలేసి వెళ్ళిపోతూ ఉంటారు. ఎందుకు ఈ మాట చెప్తున్నాను అంటే, ఈ లోకంలో మనకి సమస్య వచ్చిందని ఎవరికి మొరపెడుతున్నా వారి వర్షన్స్ వారికి ఉంటాయి. సహాయం చేయలేని పొజిషన్ కొంతమంది అయితే మనకు వచ్చిన సమస్యను బట్టి, మనకు వచ్చిన ఇబ్బందులను బట్టి మనల్ని బట్టి నవ్వుకునే వాళ్ళు చాలామందే ఉంటారు. అయితే దేవుడు ఏం చేస్తున్నారట, మనల్ని రక్షించడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ లోకంలో యథార్థంగా ప్రేమించేది, నిజంగా ప్రేమించేది, నిజంగా మనల్ని ఆదరించేది, నిజమైన స్నేహాన్ని, సహవాసాన్ని చూపేది ఎవరండి అంటే కేవలం దేవుడు మాత్రమేనండి. యోనా దేవుని మాటను వ్యతిరేకించి పడవలో ప్రయాణం చేస్తూ ఉన్న సమయంలో యోనాకు కూడా శ్రమ వచ్చిందండి. యోనా అంటున్నాడు ఆ పడవ నావికులతో ఏమంటున్నాడంటే, మీరు నన్ను తోసేయండి, ఈ వాటర్లో తోసేయండి, అప్పుడు మీరు సేవ్ అవుతారంటే వాళ్ళు కొంచెమైనను ఆలోచన లేకుండా యోనాను తోసేశారు. అయ్యో ఏదో ఒక విధంగా సహాయం చేద్దామని అనుకోలేదు. అది కూడా అయిపోయింది. యోనా వెళ్ళి చేప కడుపులోకి, మత్స్యం కడుపులోకి వెళ్ళినట్టు చూడొచ్చు. యోనా ఇక ఎంత మాత్రము బ్రతకడానికి ఛాన్స్ లేదు. ఆ పైన పడవలో ఉన్న వాళ్ళు అనుకుంటున్నారు యోనా ఎప్పుడో చనిపోయాడు. తన స్నేహితులు, తన బంధువులు బహుశా అనుకొని ఉండొచ్చు యోనా చనిపోయాడు, ఇక తిరిగి రాడు. యోనా దాదాపు 3 రోజులు చేప కడుపులో ఉన్నట్లు లేఖనాలు సెలవిస్తున్నాయి. అయితే యోనా మొరబెడుతున్నాడు ఏమనంటే, ప్రభువా నేనెన్నటికీ కూడా పైకి రాకుండా, ఎన్నడూ కూడా జీవించకుండా గడియలు వేయబడ్డాయి, నేను ఇక బయటికి రాలేను, నేను ఇక బ్రతకను, కానీ నువ్వు నన్ను రక్షించగలవు అని మొరబెట్టినప్పుడు దేవుడు యోనాను రక్షించాడు కదండి. మరలా సముద్ర తీరమునకొచ్చి సజీవంగా నిలవబడగలిగాడు. ఈ రోజున ఈ వాక్యం వింటున్న ప్రియమైన సహోదరి, సహోదరుడా, ఇక నా జీవితంలో అంతా అయిపోయిందండి, ఇక సాధించడానికి, మాట్లాడటానికి ఏది లేదు, నా ఆరోగ్యం అంతా కూడా క్షీణించిపోయింది, నా కుటుంబ పరిస్థితులన్నీ కూడా చేజాటిపోయాయి, నేను ఇక మంచిగా చదవలేను, నాకు ఇంకా మంచి ఉద్యోగం రాదు, నాకు అనుకూలంగా న్యాయం జరగదు ఇంకెప్పటికీ అనుకుని నిరుత్సాహంలో నీవున్నావేమో, బలహీనతల్లో నువ్వు విన్నావేమో, ఎటువంటి ఆశ కూడా లేనటువంటి పరిస్థితిని ఈరోజు బహుశా నువ్వు చూస్తున్నావేమో. దేవుని యొక్క వాక్యం సెలవిస్తుందండి, దేవునికి మొరపెట్టినట్లయితే, ఆయన కొరకు నువ్వు ఎదురు చూసినట్లయితే, అది ఎటువంటి పరిస్థితినైనా దేవుడు తారుమారు చేయగలడు. హల్లెలూయా. దేవుడు నిన్ను మరలా పుంజుకునేలా చేయగలడు. కీర్తనకారుడు ఏమంటున్నాడండి,
నాశనకరమైన గుంటలో నుండి, జిగటగలిగిన దొంగ ఊబిలో నుండి దేవుడు నన్ను రక్షించాడు. నాశనకరమైన గుంట అంటే దాంట్లోంచి ఎవరు బయటికి రాలేరు. ఏదో వాటర్ ఉన్న గుంట అనుకోమాకండి, వాటర్ లేనటువంటి గుంట. జిగట కలిగిన దొంగ ఊబి అంటే మనందరికీ తెలుసు, ఒకసారి లోపల పడితే బయటికి రావడం అసాధ్యం. చిన్న చిన్నగా లోపల తీసుకుపోతూ ఉంటుంది. అటువంటి పరిస్థితుల్లో నుంచి కూడా నా దేవుడు నన్ను రక్షించాడు అని భక్తుడు చాలా స్ట్రాంగ్గా చెప్తున్నాడు. ఈరోజు నిన్ను కూడా దేవుడు రక్షించగలిగిన సమర్థుడేనమ్మా. ఆ రోజున దావీదును రక్షించిన దేవుడు నిన్ను రక్షించలేడా? ఖచ్చితంగా రక్షిస్తాడు. కాబట్టి భయపడకు, దేవునికి మొరబెట్టు, ఆయన కోసం కనిపెట్టుకో. ఆశలు వదిలేసుకో మాకు, ఇంక అయిపోయింది అనుకో మాకు. దేవుడు ఖచ్చితంగా నీ స్థితిని, నీ యొక్క పరిస్థితిని అన్నిటినీ మార్చేస్తాడు. పడిపోతున్నారు అనుకున్న సమయంలో నిన్ను నిలబెడతాడు. ఎక్కడైతే నువ్వు దూషించబడుతున్నావో, ఎక్కడైతే నువ్వు నిందించబడుతున్నావో, ఎక్కడైతే నీకు అవమానం కలిగిన పరిస్థితుల్లో ఉన్నావో, అక్కడే దేవుడు నీకు ఘనత ఇవ్వబోతున్నాడు. ఆయన పరిస్థితులు మార్చే దేవుడు కనుక దేవుని ఎడల కనిపెట్టుకో, సహనం కలిగి ప్రార్థించు. మనుషుల సహాయం వ్యర్థం, కానీ దేవుని సహాయం నిన్ను కాపాడగలదు. దేవుడు ఈ మాటలు దీవించును గాక. ప్రార్థించుకుందాం. జీవము కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఆశ్చర్యకరుడవు తండ్రి, ఆలోచనకర్తవు నాయన. అవును నాయన, ఈ రోజున ఎంతో మంది బిడ్డలు నాశనకరమైన గుంటలో పడి ఉన్నారు, జిగట కలిగిన దొంగ ఊబిలో పడి ఉన్నారు. మరెన్నడూ కూడా బయటికి రాము, మరెన్నడూ కూడా స్వస్థత పొందుకోము, మరెన్నడూ కూడా ఈ యొక్క ఆర్థిక పరిస్థితుల్లో నుంచి మేము బయటికి రాలేము అని అనుకుంటున్నారు తండ్రి. అయ్యా, బిడ్డలకు సహాయం దయచేయండి నాయన. మీరు వాక్యం ద్వారా సెలవిచ్చినట్లుగా వారిని మీరు బయటికి తీసుకుని రాగలరు అనే తండ్రి విశ్వాసంతో వారు మీకు ప్రార్థించుటకు సహాయం దయచేయండి. అయా, బిడ్డలు అనారోగ్యంలో ఉన్నారేమో, మంచి ఆరోగ్యం దయచేయండి. అయా, బిడ్డల కుటుంబ సమస్యలతో సతమతం అవుతున్నారేమో, అయా కుటుంబ సమస్యలను తీసివేయండి. యవన బిడ్డలకు మారు మనసు దయచేయండి. చిన్న బిడ్డలకు మీరు తోడై ఉండండి. వృద్ధులకు శక్తిని, బలాన్ని దయచేయండి ప్రభువా. అయా, ఆర్థికపరమైన ప్రతి విధమైన సమస్యను వారి నుంచి తొలగించండి. అంధకార దురాత్మ శక్తులను యేసు నామములో లయపరచండి నాయన. ప్రతి బిడ్డకు మీ సహాయమును, మీ క్షేమమును దయచేయమని ఈ రోజున తండ్రి మేమందరము కూడా చేస్తున్న ప్రయాణాల్లో మాకు తోడై ఉండండి. అయా, మా యొక్క పనులను ఆశీర్వదించండి. జ్ఞానము కలిగి, వివేచన కలిగి, అపవాదిని సిగ్గుపరుస్తూ మిమ్మల్ని గణపరుస్తూ జీవించే జీవితాన్ని మాలో ఉన్న ప్రతి ఒక్కరికి మీరే అనుగ్రహించమని యేసుక్రీస్తు వారి అత్యున్నతమైన నామములో ఈ ప్రార్థనను అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. మీ యొక్క ప్రార్థన అవసరతలు మాకు తెలిపినట్లయితే మీ కొరకు మేము ఖచ్చితంగా ప్రార్థిస్తాము. మే గాడ్ బ్లెస్ యు ఆల్. మే గాడ్ బ్లెస్ అవర్ ఇండియా.